ఎందుకంటే కాంగ్రెస్ 2 ఏళ్ల ప్రభుత్వం మనం చూసాం. 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ చేసింది ఏంటో కూడా మనం చూసాం. బీఆర్ఎస్గా మారింది భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడేమో తెలంగాణ రక్షణ సేన అంటూ కవిత గారు పార్టీ పెట్టారు. సో వీళ్ళందరినీ పక్కన పెడితే ఒక్కవేళ సేమ్ 2024 ఎలక్షన్స్ ఆంధ్రాలో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తుగా పోటీ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మళ్ళీ అలాంటి చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయా? కూటమిగా వచ్చినా కూడా వాళ్ళ ఒక ప్లాన్తో ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మేనిఫెస్టోని తయారు చేసుకుని వాళ్ళు ముందుకు రాబోతున్నారా? ఏం జరగబోతోంది? కూటమి ప్రభుత్వమే మళ్ళీ తెలంగాణలో కూడా హవా నెలకొల్పబోతోందా అనే వాటి గురించి తెలియాలి అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారా లేదా ఇండివిజువల్గా వస్తున్నారా అనేది మనకు ముందు తెలియాల్సి ఉంది. అలాగే ఇక్కడ కూడా నాకు తెలుసు, ఎందుకంటే కూటమి సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అయింది ఇప్పుడు ఆంధ్రాలో. అదే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా చేసే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ, సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కలిసి మూకమ్ముడిగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏం కావాలి, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క హైందత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రజలకి ఎంత మంచి చేయాలో, రూరల్ ఏరియాస్లో ఎంత డెవలప్మెంట్ తీసుకురావాలో అంతా తీసుకొస్తూ వాళ్ళు ఆంధ్రాని ఎంత డెవలప్ చేస్తున్నారో చూస్తున్నాం. అదే కూటమి, అదే ప్రభుత్వం, అదే మన బీజేపీ గవర్నమెంట్తో పాటు పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక తెలంగాణ కూడా ఒక మంచి గవర్నమెంట్ని, మంచి అభివృద్ధిని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి.